కశ్మీర్ ఉగ్రవాదుల చేత అమరులైన వారికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పడుతుంది. పార్టీ ప్రతినిధులకు, తాజా ప్రజాప్రతినిధులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున ఎల్కతుర్తి సెంటర్లో జరిగిన సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను అంచనా మించి 17 లక్షలంటే దాదాపు 18 లక్షల వరకు రావడం, 2 లక్షల వరకు రోడ్ల మీదే ఎక్కడికక్కడ వాహనాల్లో ఉండడం జరిగింది. ఈ సభను దిగ్విజయం చేసినందుకు యావత్ తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణులకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ వాదులకు, తెలంగాణ అభిమానులకు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. 16 నెలల్లో 1,60,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఏ ఒక్క ప్రభుత్వ పథకాన్ని లేదా రేవంత్ మార్క్గా పెట్టే పథకానికి పెట్టకుండా రాహుల్ గాంధీ గారికి కప్పం కట్టి ముఖ్యమంత్రిని కాపాడుకోవడం కోసమే ఈ 1,60,000 కోట్ల రూపాయలు వాడుకున్నారు. ఒక్క పైసా కూడా ఒక కొత్త పథకాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టి పైస ఇచ్చింది లేదు, కట్ట మట్టి తీసింది లేదు. చివరికి దేవుళ్ళను కూడా వదిలిపెట్టకుండా ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా దేవుళ్ళ మీద ఒట్టేసిందో రేవంత్ రెడ్డి. ఆర్టికల్ 3 ప్రకారము అంబేద్కర్ గారిని పెట్టిన భిక్ష ఇవాళ తెలంగాణ రాష్ట్రం అయితే సిగ్గు శరం లేకుండా రేవంత్ రెడ్డి మెప్పు పొందాలనే ఉద్దేశంతో కేసీఆర్ మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేలందరూ ఇంకా అలాగా కూర్చొని ఒక్కసారి స్టేట్మెంట్ ఇవ్వండి, లేదా మంత్రులందరూ ఇట్లా కూర్చొని, క్యాబినెట్ మంత్రులందరూ కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, లేదా రేవంత్ రెడ్డి పక్కన క్యాబినెట్ మంత్రులందరూ ఒకసారి కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మంత్రులకు మంత్రుల మధ్యలో సమన్వయం లేదు, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేల మధ్యలో సమన్వయం లేదు, ఒక జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అందరూ ఒక దగ్గర కూర్చోలేరు. మీరా ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ గారిని విమర్శించడం. తస్మా జాగ్రత్త. ఇప్పటికీ మీకు 16 నెలలు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేయండి, ప్రజల ఆదరణ పొందండి. ప్రజాపాలన అన్నదానికి నిర్వచనంలో గిరి అని చూపించుకోండి. కానీ గుడ్డెద్దు చేతుల పడ్డట్టు రేవంత్ ఏం చెప్తే అది తందానా అనే దానికి మీరు తందాన మంత్రులు కాదు, తందాన ఎమ్మెల్యేలు కాదు, తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే ఈరోజు గణపురం నియోజకవర్గంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన సూత్రధారి కడియం శ్రీహరి. 94 నుండి 2004 వరకు 10 సంవత్సరాలుగా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడు ఎన్కౌంటర్లకు ఆజ్యం పోసింది కడియం శ్రీహరి గారు. ఎన్కౌంటర్ల స్పెషలిస్టులను తయారు చేసిండు కడియం శ్రీహరి గారు. ఆనాడు ఎన్కౌంటర్ జరిగిన పోలీసు నిర్బంధం ఆనాడు చవి చూసినాం. 2004 నుండి 2023 వరకు ఫ్రెండ్లీ పోలీసు ఉండేది. నా ప్రజలకు నేను రక్షకుడిగా ఉన్నాను. కడియం శ్రీహరి గణపురం ప్రజలకు భక్షకుడిగా, ఘనరూప రాక్షసుడిగా ప్రజల మీద కక్ష కడుతూ ఉన్నాడు.
నా తాటిబండ వంశస్థుల ద్వారా మా కుటుంబాలలో చిచ్చు పెట్టడానికి మా వల్ల రేషన్ కార్డు వాడుకొని ఆధార్ కార్డు వాడుకొని కేసులు పెట్టించే దుర్మార్గము నీచ స్థితికి వాళ్ళ కడియం దిగజారింది.